ఏమాత్రం ఈ ట్రైన్ మాత్రం ఏమాత్రం లేట్ అయినా కానీ నేను రత్నాచల ఎక్స్ప్రెస్ని అయితే అందుకోవడం కష్టమైపోతుంది. మధ్యలో ఏమైనా క్రాసింగ్ కానీ దేనికైనా కానీ పక్కన పెట్టాడా మనకి ఇంకా మొబ్బే బిస్కెట్ అయిపోయినట్టే. ఆ ట్రైన్ పట్టుకోవడం కష్టం అన్నట్టే. ఇంకేదో ట్రైన్ చూసుకుని వెళ్ళిపోవాల్సి వస్తుంది అనమాట. జనరల్లో మనకైతే ట్రైన్ మిస్ అయిపోయినట్టే. రాజమండ్రి, అనపర్తి, సామర్లకోట, సో ప్రజెంట్ అయితే నేను గుడివాడ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాను. నేనైతే ఇప్పుడు విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్ళిపోయి రత్నాచల ఎక్స్ప్రెస్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాను. ఇదేంట్రా రత్నాచల ఎక్స్ప్రెస్ అని చెప్పేసి అని గుడివాడ రైల్వే స్టేషన్ దగ్గర ఏం చేస్తున్నాడు అనుకున్నారా? ఇప్పుడైతే మనకి చిన్న టాస్క్ ఉందన్నమాట. మనకి రత్నాచల ఎక్స్ప్రెస్ అయితే విజయవాడలో తెల్లవారుజామున 6 గంటలకైతే బయలుదేరుతుంది. ప్రజెంట్ టైం వచ్చేసి 4:10 అయితే అవుతుంది. మచిలీపట్నం నుంచి విజయవాడ వెళ్ళే మెమో ఎక్స్ప్రెస్లో అయితే నేను గుడివాడ నుంచి విజయవాడ అయితే ట్రావెల్ చేయాలి. మచిలీపట్నం మెమో అయితే మన విజయవాడ రీచ్ అయ్యేసరికి 5:30 అవుతుంది. మన రత్నాచల ఎక్స్ప్రెస్ అయితే 6 గంటలకైతే ఉంటుంది. మన రత్నాచల ఎక్స్ప్రెస్ క్యాచ్ చేయడానికి అయితే హాఫ్ అన్ అవర్ టైం అయితే ఉంటుందన్నమాట. ఈలోపు నేను విజయవాడలో దిగి ఆ రత్నాచల ఎక్స్ప్రెస్ అయితే క్యాచ్ చేయాలి. ఏమాత్రం ఈ ట్రైన్ మాత్రం ఏమాత్రం లేట్ అయినా కానీ నేను రత్నాచల ఎక్స్ప్రెస్ని అయితే అందుకోవడం కష్టమైపోతుంది. మన రత్నాచల ఎక్స్ప్రెస్ని క్యాచ్ చేయగలం లేదో ఇప్పుడు మనం చూద్దాం. ప్రజెంట్ అయితే టైం 4:15 అయితే అవుతుంది. ఇంకొక 15 నిమిషాల్లో మనం మచిలీపట్నం విజయవాడ మెమో అయితే గుడివాడకి రీచ్ అవ్వబోతుంది. ఇంకేమాత్రం లేట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం పదండి. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ అయితే ఇవ్వండి. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం పదండి. నాకు గుడివాడ నుంచి విశాఖపట్నం మెమో ఎక్స్ప్రెస్ ఛార్జెస్ అయితే 10 రూపాయలు పడిందనమాట. 1 అవర్ జర్నీ. ఈ రత్నాచల ఎక్స్ప్రెస్, పినాకిని, శాతవాహన ఈ 3 ట్రైన్ని సిస్టర్స్ ట్రైన్ అయితే అంటారనమాట. ఆ సిస్టర్స్ ట్రైన్ అయినా ఒక ట్రైనే అలా రత్నాచల ఎక్స్ప్రెస్ అయితే మనం ట్రావెల్ చేయబోతున్నాం. ఈ 3 ట్రైన్లో రత్నాచల ఎక్స్ప్రెస్ అయితే తెల్లవారుజామున 6 గంటలకు బయలుదేరి విశాఖపట్నం అయితే 12 గంటలకైతే చేరుకుంటుంది. ఇది ఒక ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్. ఇంటర్సిటీ అంటేనే డెస్టినేషన్ స్టేషన్ నుంచి బయలుదేరి అంటే నైట్ కల్లా మళ్ళీని అదే స్టేషన్ రీచ్ అయిపోతాయి అన్నమాట. వీటిని ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అని అంటారు. ఈ పినాకిని, శాతవాహన ఎక్స్ప్రెస్ కూడా అంతే ఇంటర్సిటీ. ఆ 2 కూడా ఒకటైతే సికింద్రాబాద్ రీచ్ అవుతుంది, ఇంకోటి అయితే చెన్నై సెంట్రల్ అయితే రీచ్ అవుతుంది. మళ్ళీ తిరిగి ఈవినింగ్ విజయవాడకి అయితే రీచ్ అయిపోతాయి అన్నమాట. మన మెమో ఎక్స్ప్రెస్ అయితే ఇప్పుడు గుడివాడలో ప్లాట్ఫామ్ 3కి అయితే ఇచ్చారనమాట. మనం ఫుట్ఓవర్ బ్రిడ్జ్ నుంచి ప్లాట్ఫామ్ 3కి వెళ్ళిపోతాం పదండి. అదిగోండి వచ్చేస్తుంది. మనం ఇది మచిలీపట్నం వస్తుంది. మచిలీపట్నం నుంచి విజయవాడకి అయితే వెళ్తుంది అనమాట. వచ్చేసింది కొంటే మనం విజయవాడ వెళ్ళబోయే మెమో ఎక్స్ప్రెస్ అయితే. ట్రైన్ అయితే మొత్తం ఖాళీగా ఉంది. ఎక్కడ ఖాళీగా ఉన్నప్పుడు అక్కడ ఎక్కేయటమే. మన ట్రైన్కి అయితే సిగ్నల్ వచ్చిందనమాట. మన విజయవాడ నుంచి ఆన్ కొట్టారు. మన ట్రైన్కి అయితే సిగ్నల్ వచ్చింది. ఇప్పుడు గుడివాడ నుంచి విజయవాడ అయితే బయలుదేరిపోతాం పదండి. విజయవాడ ఆన్ టైంకి రీచ్ అయితే మాత్రం రత్నాచల ఎక్స్ప్రెస్ అయితే దాన్ని అందుకోగలుగుతాను. రీచ్ అవ్వకపోతే మాత్రం పెద్ద బిస్కెట్ అయిపోద్ది అనమాట. మనకి ఇప్పుడు ఏమవుద్దో మనం చూద్దాం అయితే. ఆన్ టైంకి అయితే తీస్తాడు 4:30కి ఇక్కడ గుడివాడ నుంచి. విజయవాడ అయితే ఆన్ టైం నేను రీచ్ అవ్వాలి ఇప్పుడు. యాక్సిలేషన్ చూస్తారు ఎలా అవుతున్నాడు. మెమో ట్రైన్ యాక్సిలేషన్ అంటే యాక్సిలేషన్ అంతేలే. బై బై గుడివాడ. బందర్లో వర్షం పడినట్టుంది. మొత్తం ట్రైన్ అంతా వాటర్. కొన్ని చోట్ల సీట్లు కూడా తడిసిపోయి శుభ్రంగా. మొత్తం చూసారా ట్రైన్ అంతా అయితే వాటర్ అయిపోయింది. ముందైతే చాలా ఎక్కువ ఉందన్నమాట. మన గుడివాడ నుంచి బస్ స్టాప్ అయిన సిగ్నల్ అయితే వచ్చింది. మన గుడివాడ నుంచి ఫస్ట్ స్టాప్ అయిన తరిగొప్పల అనే స్టేషన్కి అయితే మనం రీచ్ అయ్యాం. గుడివాడ నుంచి రెండే స్టాప్లు ఉంటాయన్నమాట. అది తరిగొప్పల ఒకటి, ఉప్పలూరు ఒకటి. నెక్స్ట్ అయితే ఉప్పలూరులో అవుతుంది. ఆ తర్వాత విజయవాడ.
మన ట్రైన్కి అయితే సిగ్నల్ వచ్చింది, స్టార్ట్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ మనం విజయవాడ అయితే కలుసుకుందాం డైరెక్ట్గా. పదండి. ట్రైన్ లాగడం అయితే మాత్రం 90-95 స్పీడ్లో అయితే కొట్టుకుంటూ వస్తున్నాడు. విజయవాడ రీచ్ అయ్యేసరికి తొందరగా రీచ్ అయిపోవచ్చు, కానీ మధ్యలో ఏమైనా క్రాసింగ్ కానీ దేనికైనా కానీ పక్కన పెట్టాడా మనకి ఇంకా మొబ్బే బిస్కెట్ అయిపోయినట్టే. ఆ ట్రైన్ పట్టుకోవడం కష్టం అన్నట్టే. చూద్దాం, ఇదే స్పీడ్లో కానీ ఆగకుండా తీసుకెళ్ళిపోతే మాత్రం రత్నాచలం ఎక్స్ప్రెస్ అయితే నేను రీచ్ అయిపోతాను అనమాట. విజయవాడ అవుటర్లో అయితే ఆపేశాడు. ఇంకా విజయవాడకి 5 కిలోమీటర్స్ అయితే ముందు ఆపేశాడు అనమాట. రెడ్ సిగ్నల్ పడింది చూస్తున్నారుగా. ఏదైనా క్రాసింగ్ అన్నట్టుంది, ఆపినట్టున్నాడు. ఎందుకంటే ఈ ట్రైన్కి విజయవాడ రీచింగ్ టైం వచ్చేసి ఇంకొక 15 మినిట్స్ అయితే ఉంది. టైం వచ్చేసి 5:15 అయితే అయిందనమాట. ఇంకో 15 మినిట్స్లో మనం విజయవాడ రీచ్ అవ్వాలి. ఆన్ టైంకి రీచ్ అయిపోతే మనం ట్రైన్ అయితే అందుకోగలుగుతాం. ఏదంటే మాత్రం బిస్కెట్, ఇంకేదో ట్రైన్ చూసుకుని వెళ్ళిపోవాల్సి వస్తుంది అనమాట జనరల్లో. ఇంకా సిగ్నల్స్ రాలేదు, చాలాసేపు అయితే ఆపేశాడు ఇక్కడ. ఇప్పుడైతే లైట్ వస్తుంది చూస్తున్నారు కదా. టైం అయితే ఇప్పుడు 5:25 అయితే అయింది. ఇంకా 5 మినిట్స్ ఉంది ఇది అక్కడ రీచ్ అవ్వడానికి. మనకి ఇంకా సిగ్నల్ అయితే రాలేదు. ఏదైనా క్రాసింగ్ పెట్టాడా లేదా హోమ్ కాలింగ్ సిగ్నల్ ఇంకా రాలేదా అయితే అర్థం కావట్లేదు. ఏ టైంకి రీచ్ అవుతుందో. లేట్గానే అయిందా నేను దబ్బడిపోతాను. సిగ్నల్ వచ్చిందిరో, తీసినాడు. అటు నుంచి ఏదో ట్రైన్ వస్తుంది, చూద్దాం పదండి. దానికోసం ఇప్పుడు దాకా ఆడ ఏ ట్రైన్ అంటారు ఇది? ఈ చీకట్లో అయితే అసలు కనబడట్లేదు. దీనికోసం అన్నమాట ఇప్పటిదాకా మనల్ని ఆపింది. ఇక్కడ ఆపిస్తాడు, మళ్ళీ అయితే ఆపిస్తాడు విజయవాడ అవుట్స్కట్లో. నాకు ఈరోజు ఏదో మొబ్బు పడిపోయినట్టే ఉంది. ఎన్ని ట్విస్ట్లు ఎట్రా నాయన. టైంకల్లా రీచ్ అవుతాడా రీచ్ అవ్వడా నాకైతే అర్థం కావట్లే. రత్నాచల్ కానీ ఆన్ టైం కానీ తీసేయాలి. ఇంక నేనైతే బిస్కెటే. టైం అయితే 5:40 అయితే అయిందన్నమాట. 5:40 అయితే అయిందన్నమాట. ఇంకా 20 మినిట్స్ ఉంది మన రత్నాచలం ఎక్స్ప్రెస్ టైం అయితే. తీసాడు సిగ్నల్ వచ్చింది. పాపం ఒక అతను అయితే ఇప్పుడు దిగిపోయాడు నడుచుకుంటూ వెళ్ళిపోదామని. నేను కూడా జస్ట్ ఇప్పుడు నడుచుకుంటూ వెళ్ళిపోదాం అనుకున్నా. ఇక్కడ తీస్తాడో తీయడని టైంకి అయితే తీసాడు అనమాట. నడుచుకున్నంత ఇంక బిస్కెట్ అయిపోతుంది నేను. ఏ ట్రైన్ అంటారు ఇది? ఇప్పుడే విజయవాడ రైల్వే స్టేషన్ అయితే బయటకు వస్తుంది. చూద్దామనండి. విశాఖపట్నం బీదర్, మచిలీపట్నం బీదర్ నుంచి కూడా మచిలీపట్నం అయితే వెళ్తుంది ఇది అనుకుంటా. వచ్చేసాం మన విజయవాడ. ప్లాట్ఫామ్ 2లోకి అది వెళ్తుంది మన ట్రైన్. ఇక్కడ అది 3, అది 4. అదిగోండి పక్కన చూసారా 5. మనం వెళ్ళాల్సింది అదే. ఇప్పుడు రత్నాచల్ 5లో అయితే రెడీగా ఉంది. ఇది ఆగానే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోవడం మన దిగి. ఇప్పుడు విజయవాడ లోకోమోటివ్ వ్యాప్ 7 మనం ఫుల్ చేయబోతుంది. వ్యాప్ 7 లోకోమోటివ్ అనమాట. మన రత్నాచలం ఎక్స్ప్రెస్కి అయితే వస్తాం అనమాట. మనం నేను రిజర్వేషన్ అయితే చేసుకున్నాను. సెకండ్ సిట్టింగ్ D3 అయితే వచ్చింది. 51 సీటు. నా బ్యాగ్ అయితే నేను నా సీట్లో పెట్టిస్తాను. మన ట్రైన్ స్టార్ట్ అవ్వడానికి ఇంకైతే 10 మినిట్స్ ఉందన్నమాట. టైం చూస్తున్నారా 5:49 అయితే అయింది. ఇంకా 10 మినిట్స్ మన ట్రైన్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. మన ట్రైన్ అయితే ఐసెఫ్స్ కోచింగ్స్ అయితే రన్ అవుతుంది. మన ట్రైన్ మీకు తెలుసు కదా, 110 స్పీడ్ అయితే పర్మిట్ ఉంటుంది అనమాట మన కోచెస్కి. సిస్టర్స్ ట్రైన్లో ఇంకొక సిస్టర్ ట్రైన్ అయిన విజయవాడ కాచిగూడ శాతవాహన ఎక్స్ప్రెస్ అయితే 6 నెంబర్ ప్లాట్ఫామ్లో ఇప్పుడే తీసుకొచ్చి పెట్టాడు ట్రైన్ని. ఇదిగోండి, ఇది శాతవాహన ఎక్స్ప్రెస్. మన ట్రైన్ బయలుదేరిన తర్వాత ఈ ట్రైన్ అయితే బయలుదేరుతుంది అనమాట.
ఇంకొక సిస్టర్ ట్రైన్ అయినా పినాకిని అయితే 1వ నెంబర్ ప్లాట్ఫామ్లో ఉంది. అయితే 6:30కి బయలుదేరుతుంది. మన రత్నాచల్ ఎక్స్ప్రెస్ అయితే ప్లాట్ఫామ్ పైనుంచి అయితే బయలుదేరిపోయింది. ఆన్ టైం అంటే ఆన్ టైం తీసాడు. బాయ్ బాయ్ విజయవాడ జంక్షన్. మళ్ళీ కలుద్దాం. ఏలూరు స్టేషన్కి అయితే వచ్చాం అనమాట. ఇలా వచ్చింది అలాగైతే బయలుదేరిపోయింది. దీని ముందు స్టేషన్ వచ్చేసి నూజివీడు. అప్పుడైతే నేను రికార్డ్ చేయలేకపోయాను. నా ఫోన్ అయితే ఛార్జింగ్ పెడుతున్నాను అనమాట. ముందు నేను ఏదైనా ఫుడ్ తీసుకోవాలి. ఏమొచ్చామని ఆకలి వేస్తుంది. ఫుడ్ కోసం తీసుకున్న దిగాను. వెంటనే ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఏలూరు బాయ్ బాయ్. ఈరోజు క్లైమేట్ మాత్రం చాలా కూల్గా ఉంది. ఫుల్ క్లౌడీ క్లైమేట్ ఉందన్నమాట. ఇప్పుడిప్పుడు పుల్లంత లైట్ అయితే వస్తుంది. సూర్యభగవానుడు అనిపించారా పుల్లంత కూడా బయటకైతే వస్తున్నాం అన్నమాట. వెల్కమ్ టు నిడదవోలు జంక్షన్. నిడదవోలు జంక్షన్ ఒకటి ఒక జంక్షన్ రూట్ అనమాట. మనకి ఇటు సైడ్ చూసుకుంటే రాజమండ్రి విశాఖపట్నం ఒక రూట్ అయితే ఉంటుంది. మనం వచ్చిన సైడ్ చూసుకుంటే విజయవాడ ఒక రూట్ ఉంటుంది. మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే భీమవరం గుడివాడ ఒక రూట్ అయితే ఉంటుందన్నమాట. ఇది ఒక జంక్షన్ అంటారు. నేను మెయిన్ స్టేషన్స్ మాత్రమే కవర్ చేస్తాను, ఎందుకంటే వీడియోలు అంతా ఎక్కువ అయిపోతుందని. మన ట్రైన్ అయితే సిగ్నల్ వస్తుంది. ఇంకా బయలుదేరిపోతాం పదండి. రాజమండ్రి బీచ్, గోదావరి అండ్ వెల్కమ్ టు రాజమండ్రి. ప్లాట్ఫామ్ అయితే అడుగుతుందన్నమాట. ఇక్కడికి మనం ట్రావెల్ చేసిన డిస్టెన్స్ వచ్చి 149 కిలోమీటర్లు. మన ఈ ట్రైన్ రూట్ కనుక చూసుకున్నట్టయితే విజయవాడ నుంచి బయలుదేరి నూజివీడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు జంక్షన్, రాజమండ్రి, అనపర్తి, సామర్లకోట, అన్నవరం, తుని, అనకాపల్లి, దువ్వాడ మీదుగా విశాఖపట్నం అయితే చేరుకుంటుంది అన్నమాట. మన ట్రైన్ కోచ్ పొజిషన్స్ చూసుకుంటే మొత్తం 23 కోచెస్ అయితే ఉంటాయి. అందులోని 10 జనరల్ కోచ్లు, 2 ఎస్ఎల్ఆర్డి కోచ్లు అండ్ సెకండ్ సీట్ కోచ్లు వచ్చేసి 8 ఉంటాయి. ఏసీ చైర్ కార్ కోచ్లు వచ్చి 3 ఉంటాయి. వెల్కమ్ టు సామర్లకోట జంక్షన్. సామర్లకోట కోడ్ వచ్చేసి SLO. మన ట్రైన్ అయితే 1వ నెంబర్ ప్లాట్ఫామ్లోకి అయితే వచ్చింది. పక్కన 2వ నెంబర్ ప్లాట్ఫామ్ అయితే టాటానగర్, ఎర్నాకుళం అయితే ఉంది. ఇప్పుడు టాటానగర్ నుంచి ఎర్నాకుళం అయితే వెళ్ళిపోతుంది ఇది ట్రైన్. సామర్లకోట జంక్షన్ అనేది ఒక జంక్షన్ రూట్ అనమాట. ఇక్కడ నుంచి టువర్డ్స్ కాకినాడ వైపు అయితే ఒక రూట్ ఉంటుంది. ఆ రూట్ అయితే చూపిస్తున్నాను మీకు. ప్రీవియస్ వీడియోలో అయితే నేను చూపించాను కానీ చీకట్లో ఏమాత్రం కనబడలేదు. ఇప్పుడైతే కాకినాడ రూటు ఎటు కట్ అవుతుందో నేనైతే మీకు చూపిస్తాను అండి. ఆ యాడ్ అనిపిస్తుందా? అంబికా ధూపం యాడ్.
అది మన ఛానల్లో అయితే వీడియోని షార్ట్ పెట్టాను, దానికైతే 2 million ప్లస్ అయితే వ్యూస్ వచ్చాయి, బాగా రీచ్ అయింది. దాన్ని బట్టి సబ్స్క్రైబర్లు నాకు చాలామంది పెరిగారు. ఇంకెవరైతే ఆ వీడియో చూడలేదో మన ఛానల్లో అయితే ఉంటుంది షార్ట్ వీడియో, అదైతే చూడండి. మన ట్రైన్కి అయితే సిగ్నల్ వచ్చేసింది. ప్రతి ఒక్క స్టేషన్లోని ఓన్లీ 2 minutes మాత్రమే స్టాప్ ఉంటుంది. ఎటువంటి జంక్షన్ స్టేషన్ అయినా నార్మల్ స్టేషన్ అయినా కానీ 2 minutes మాత్రమే మన ట్రైన్కి స్టాప్ ఉంటుంది. చూడండి, మనం అయితే ఇలాగ లెఫ్ట్ కట్ అయిపోతాం. ఓవరాల్ లెఫ్ట్ అయితే తీసుకుంటే రైట్ అయిపోతే మనకి కాకినాడ అనమాట. స్టేషన్ నుంచి బయటికి రాగానే యాక్సిడెంట్స్ మాత్రం ఏవచ్చగా లాగుతున్నాడు. మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది కదా ఒక లైన్, ఆ రైట్ సైడ్ లైన్ వచ్చేసి కాకినాడ టౌన్ చేస్తుంది. కాకినాడ టౌన్ ఉంటుంది, ఆ రైట్ సైడ్ కాకినాడ సైడ్ ఉంటుంది. వెల్కమ్ టు తుని రైల్వే స్టేషన్. తుని దేనికి ఫేమస్ మీకు అందరూ తెలుసు కదా, తలుపులంలోవ ఎవరైనా వెళ్ళాలనుకుంటే తుని స్టేషన్లో అయితే దిగాలి. ఇక్కడ నుంచి తలుపులంలోవ అయితే 5 km డిస్టెన్స్ అయితే ఉంటుందన్నమాట. ఆటోలు కానీ బస్సులు కానీ అవైలబిలిటీ ఉంటాయి. తుని స్టేషన్ కోడ్ వచ్చేసి తునియే, TUNI. తుని తర్వాత మనం వెళ్ళబోయే స్టేషన్ అనకాపల్లి. మన ట్రైన్కి అయితే సిగ్నల్ వచ్చేసింది. నెక్స్ట్ స్టేషన్ వచ్చి అనకాపల్లి వెళ్ళిపోదాం పదండి. రైల్వే స్టేషన్ మొత్తం రీకన్స్ట్రక్షన్ అయితే అవుతున్నట్టు ఉంది. సరే, ల్యాండ్స్కేప్ ఎలాగుందో లొకేషను, ఆ కొండలు చూసి వెనకాల ఎలాగున్నాయో, బ్యూటిఫుల్ లొకేషన్. ట్రైన్ జర్నీ అంటేనే ఈ ఆంధ్రాన్ని చూడొచ్చప్ప, రకమైన ఫీలింగ్ వస్తుంది అనమాట. ట్రైన్ జర్నీలో ఇలాంటి లొకేషన్ చూస్తూ ఉంటాయి. చూడ క్లైమేట్ కూడా కొంచెం కూల్గా ఉంది. ఇప్పుడిప్పుడే లైట్గా ఎండ అయితే వస్తుంది అనమాట. వెల్కమ్ టు అనకాపల్లికి అయితే సుస్వాగతం. అనకాపల్లిలో చాలామంది అయితే ఇక్కడ మన ట్రైన్ నుంచి చాలామంది దిగిపోయారు. ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయింది. అనకాపల్లి కోడ్ వచ్చేసి AKP. దీని తర్వాత మనం వెళ్ళబోయే స్టేషన్ దువ్వాడ తర్వాత మన డెస్టినేషన్ స్టేషన్ అయినా విశాఖపట్నం అయితే రీచ్ అయిపోతాం అనమాట. ఇక్కడికే మనం ట్రావెల్ చేసుకుని వచ్చిన ట్రావెల్ టైం వచ్చేసి ఇక్కడికి మనం ట్రావెల్ చేసుకున్న ట్రావెల్ డిస్టెన్స్ వచ్చేసి 317 కిలోమీటర్లు. మన ట్రైన్ అయితే ప్రజెంట్ ఇప్పుడు 1/2 hour డిలే అయితే ఉంది. మన ట్రైన్కి సిగ్నల్ అయితే వచ్చేసింది. బై అనకాపల్లి. మంచి ఫుడ్ ఏదో ఒకటి తీసుకుందాం అనుకున్నాను, ఇప్పుడైతే దొరికాయి అనమాట. సమోసాసే తీసుకున్నాను. తల మంచి ఏమీ తెలియదు, ఆకలేసేస్తుంది. ట్రైన్లోకి అయితే ఫుడ్ వస్తుంది కానీ నా దగ్గర క్యాష్ లేదు, ఓన్లీ ఫోన్పే. అక్కడ నుంచి వాళ్ళ దగ్గర ఫోన్పే అవ్వదంట, ఫోన్పే లేదు. వెల్కమ్ టు దువ్వాడ స్టేషన్ అయితే వచ్చేసింది. దువ్వాడ కోడ్ వచ్చేసి DVD. ఇక్కడికే మన ట్రైన్ అయితే ఆన్ టైంకి అయితే రీచ్ అయిపోయింది అనమాట. ఏంటి ఇందాక 1/2 hour డిలే అని చెప్పి ఆన్ టైం అంటున్నారు అనుకున్నారా? అనకాపల్లి నుంచి దువ్వాడకి అయితే స్లాక్ టైం ఉంది. ఎంత అనుకుంటున్నారు? ఓన్లీ 15 kilometers 1 hour స్లాక్ టైం అయితే ఇచ్చాడు అనమాట. దాని కారణంగా మనకైతే ఇక్కడ దువ్వాడకి ఆన్ టైం అయితే రీచ్ అయిపోయింది. అలాగే విశాఖపట్నం కూడా ఆన్ టైం అయితే రీచ్ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ స్టేషన్ వచ్చి విశాఖపట్నం. మన డెస్టినేషన్ స్టేషన్కి అయితే వెళ్ళిపోదాం పదండి. ఇది విశాఖపట్నం నుంచి జంక్షన్ రూట్ అనమాట. మీకు ఆ రైట్ సైడ్ నుంచి కనిపిస్తుంది చూసారా, అదేదో సింహాచలం పెందుర్తి
అరకు సైడు, నెక్స్ట్ భువనేశ్వర్ సైడ్ అయితే ఇలాగ వెళ్ళిపోతారన్నమాట జంక్షన్ సైడు. అటుపక్క నుంచి ఏదో ట్రైన్ వస్తుంది, చూద్దాం ఏ ట్రైన్ అది. ఇప్పుడు విశాఖపట్నం నుంచి అయితే బయటకు వస్తుంది అనమాట. ఏమంటారు ఇది, నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. సో ఫైనల్ అయితే మనం విశాఖపట్నం రీచ్ అయిపోయాం. ఓవరాల్ జర్నీ గురించి చూసుకున్నట్టయితే సూపర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడ క్రాసింగ్లు కానీ ఓవర్టేక్ కానీ ఎక్కడ మన ట్రైన్ అయితే పక్కన పెట్టలేదు. ప్రతి ఒక్క స్టేషన్లో ఓన్లీ 2 minutes స్టాప్ అయితే మాత్రం ఆగింది. ఆన్ టైంకి అయితే విశాఖపట్నం అయితే రీచ్ అయిపోయింది. ఇది మళ్ళీ తిరిగి విజయవాడ అయితే బయలుదేరిపోతుంది. 12:30కి అయితే మన విశాఖపట్నం నుంచి అయితే ఇది విజయవాడ బయలుదేరుతుంది. సో ఫైనలీ వీడియో అయితే ఇది అనమాట. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే మీ ముందు కలుసుకుంటాను. బాయ్ బాయ్. జై భారత్, జై హింద్.